హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి రామాయణానికి వక్ర భాష్యాన్ని చెప్పిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. గోకవరం మెయిన్ రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రకాష్ రాజ్ అనే ఉన్మాదికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆంజనేయ స్వామికి పూజలు చేసి అనంతరం మండల బీజేపీ అధ్యక్షుడు ఇనకోటి బాపన్న దొర విశ్వ హిందూ పరిషత్ రాజమండ్రి జిల్లా ప్రచార ప్రముఖ ఉంగరాల ఆది విష్ణు మాట్లాడారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, కోట్లాది ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రునిపైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఆది కావ్యమైన శ్రీరామాయణానికి వక్ర భాష్యం చెప్పి కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ప్రకాష్ రాజ్ మర్యాదగా బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యదర్శి కోన వెంకట సురేష్, మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి ముప్పిడి నాగేశ్వరరావు, మండల బీజేపీ కోశాధికారి ముమ్మిడివరపు రామకృష్ణ, ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు ముమ్మిడివరపు తదితరులు పాల్గొన్నారు. ప్రకాష్ రాజు ఇది సినిమా కాదు, డైలాగులు చెప్పడానికి. ఇటువంటి తప్పుడు మాట్లాడితే చెప్పు దెబ్బలు తినేటటువంటి రోజులు నీకు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ, అసలు రాముడు అంటే ఎవరు అనుకున్నావు? రామో విగ్రహవాన్ ధర్మ, రాశీభూతమైనటువంటి ధర్మాన్ని కంటితో చూడాలనుకుంటే అది రామ దర్శనం చేత సాధ్యపడుతుందని వేద ప్రమాణం. అటువంటి వేదాన్ని, సనాతన ధర్మాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి మేము ఈ సమాజంలో ఏ కులమైనా, ఏ మతమైనా అన్నదమ్ముల్లా కలిసి ఒకే కుటుంబంలో కలిసి జీవించేటటువంటి ఈ భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి అసత్యాలు ప్రచారం చేస్తున్నటువంటి మేము హిందూ ఆరాధ్య దైవమైనటువంటి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, రామచరిత్రను అపహాస్యం చేసే విధంగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఈ దేశంలో ఉన్నటువంటి రామ భక్తులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ హిందువుల మనోభావాలని దెబ్బతీస్తున్నటువంటి మీకు తగిన శాస్తి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇటువంటి అసత్యాన్ని విష ప్రచారం చేస్తున్నటువంటి మీకు, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మీకు రాబోయే రోజుల్లో ఇటువంటి విష ప్రచారం చేస్తే తగిన శాస్తి హిందువులు చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పూర్తి చేసుకుంటున్నాను. రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, రాముడి యొక్క శత్రువు రాక్షసుడైనటువంటి మారీచుడు చెప్పాడు రాముడి గురించి. ఏమనంటే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని. అలాగా శత్రువుల చేత కూడా కీర్తించబడినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయన ఎటువంటి అనుగ్రహ భాషణం కలిగినటువంటి వాడంటే, మృదు భాషీచ రాఘవ, పూర్వ భాషీచ రాఘవ, స్మిత భాషీచ రాఘవ అని వాల్మీకి మహర్షి వర్ణించారు. మరి ఆయన యొక్క సుపరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అయోధ్య ప్రజలు చెప్పారు అయోధ్యకాండలో, వ్యసనేసు మనుష్యానాం వృషం భవతి దుఃఖిత ఉత్సవేసు సర్వేసు పితేవ పరితుష్యతి అని రామరాజ్యాన్ని వేణోళ్ళ కొనియాడారు. యుగయుగాలుగా ఆదర్శ రాజ్యంగా రామరాజ్యం కొనసాగుతుంది. మరి అటువంటి రామచంద్రమూర్తి గురించి నోటికి వచ్చినట్లు అవాకులు చవాకులు పేలితే మట్టుకి చెప్పు దెబ్బలు తింటావు ప్రకాష్ రాజ్. హిందూ సమాజం సేవ చచ్చిపోలేదు, చూస్తూ ఊరుకోదు. ఇంచేతంటే నా రామచంద్రమూర్తి ఒక ప్రాంతీయతత్వాన్ని అంటగడతావు నువ్వు. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క పరిపూర్ణ అవతారము. ఆయన దైవ స్వరూపుడు కాబట్టే జనస్థానంలో 14,000 మంది రాక్షసులను, ముహూర్త కాలం అంటే 1 గంటలో 14,000 మంది రాక్షసులను సంహరించినటువంటి యోధుడు, వీరాది వీరుడు నా రామచంద్రమూర్తి. ఆయన యొక్క పరాక్రమాన్ని భక్త రామదాసు గారు వర్ణిస్తూ, భండన భీముడు ఆత్మజన బాంధవుడు ఉజ్వల బాణ తోణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికిన్ రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడంచున్ గడగట్టి భేరిక ఢండ ఢాండ ఢాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటిదం దాసరథి కరుణాపయోనిది అని భక్తులు వర్ణించినటువంటి అటువంటి మహానుభావుడి గురించి నోటుకు వచ్చినట్టు పేలితే మట్టుకి చెప్పు దెబ్బలు తింటావు. నీలాంటి వాడు ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు. నీ పైన మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మరి ఈ రాష్ట్రంలో నీలాంటి చీడపురుగు ఉండకూడదు. హిందువుల మనోభావాలు దెబ్బతీసి వర్గ వైషమ్యాలు, మత కలహాలు రెచ్చగొట్టేలాగా నువ్వు మాట్లాడిన మాటలో నువ్వు వెనక్కి తీసుకోవాలి. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున